అందరికీ నమస్తే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం హిమాచల్ ప్రదేశ్తో పోల్చుకోవాలి. అడొక పెద్ద నిర్ణయం తీసుకున్నది. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీకు చాలాసార్లు చెప్పిన నేను. అదేమైందంటే మొత్తం మనలాగానే దివాలా తీసింది. మొత్తం రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ దివాలా తీసి సీఎం, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల జీతాల్లో కోత విధించింది. ఈ మంత్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అది. ఇక గ్రూప్ సి, గ్రూప్ టీ ఆ ఎంప్లాయీ జీతాల్లో కోత ఏం లేదు. కానీ మిగతా వాళ్ళందరికీ కోత పైన, ఇక ఆ పైన వాళ్ళందరికీ కోత. ఇప్పుడు మన రాష్ట్రం కూడా చాలా అప్పులు అయినాయి. మొన్న బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా అసెంబ్లీలో. ఆ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రం అప్పు ఎంత ఉందో ఈ గవర్నమెంటే ఒక పేపర్ బయటపెట్టింది. ఆ పేపర్ లెక్క చూపిస్తాను నేను మీకు. ఆ లెక్క చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. అంటే మనం పోతున్నాం అనమాట. అందరికీ తెలుసు ఆ విషయం. అప్పు ఎందుకు వేసిరు, ఏం చేయకుండా, అసలు ఎవరికి రూపాయి ఇవ్వకుండా, ఎవరికి రూపాయి వంచకుండా, రోడ్లు వేయకుండా, బిల్డింగ్ కట్టకుండా, ఇటుక బిల్ల పెట్టకుండా ఎట్లా వేసిరు అప్పు అంటే అప్పు అయ్యింది. బట్ హిమాచల్ ప్రదేశ్లో ఓ నిర్ణయం తీసుకున్నది కదా గవర్నమెంట్. ఇక్కడ ఇప్పుడే తీసుకుంటే బెటర్ తెలంగాణలో. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంపన్నులు. మళ్ళీ మన జీతాలు ఎక్కువ. వాళ్ళదంతా 2 లక్షలు ఉంటే మనం 4 లక్షలు, 4.5 లక్షలు ఒక ఎమ్మెల్యే జీతం. సరే, నేను మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు ప్రతిదీ కూడా. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే పైసలు లేవంటాడు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలంటే పైసలు లేవు. అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలంటే పైసలు లేవు. పెన్షన్లు ఇవ్వండి 4,000 రూపాయల పెన్షన్, పైసలు లేవు. రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వండి, పైసలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు. ఆరోగ్యశ్రీకి పైసలు లేవు. దేనికి పైసలు లేవు అంటున్నాయి ఆయన. కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటున్నారు, విరివిగా ఖర్చు పెట్టుకుంటున్నారు, కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు, ప్రజాధనాన్ని, అన్నీ జరుగుతున్నాయి. అయితే సేమ్ మనం కూడా హిమాచల్ ప్రదేశ్ రూట్లోనే ఉన్నాం. తెలంగాణ టు హిమాచల్ ప్రదేశ్ మనం కూడా అదే రూట్లో ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారంటే సీఎం 50% జీతం తక్కువ చేసుకున్నారంట. సీఎంఏ స్వయంగా చెప్పిండు అక్కడ సీఎం. తర్వాత డిప్యూటీ సీఎం, మినిస్టర్లకు 30% కోతారంట జీతాలలో. డిప్యూటీ సీఎం, మినిస్టర్లు. తర్వాత ఎమ్మెల్యేల జీతం 20% కట్. యాక్చువల్గా వాళ్ళ జీతం 2 లక్షలు హిమాచల్ ప్రదేశ్లో. మనకు 4.5 లక్షలు ఎమ్మెల్యే జీతం. ఇప్పుడు మనం దివాలా తీసినామని వాళ్ళే బడ్జెట్లో చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిండు. ఇక వాళ్ళ అవలంబిస్తున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు తెస్తున్న అప్పులు, వాళ్ళు అమ్ముతున్న భూములు, వాళ్ళు అమలు చేయని స్కీములు అన్నీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా దివాలా తీసింది, అన్నీ బయటపడుతూనే ఉన్నాయి. మనకు వచ్చే వరకు వీళ్ళు బడ్జెట్లో పెట్టిన లెక్క 8,64,000 కోట్లు మొత్తం అప్పు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,64,000. దీనిలో 5,62,000 ఎఫ్ఆర్బిఎం కింద, అంటే మనం గ్యారంటీ, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. తర్వాత కార్పొరేషన్స్, గవర్నమెంట్ వేరే కార్పొరేషన్ కింద తీసుకుని 3,01,000, మొత్తం కలిసి 8,64,000. దీనిలో రేవంత్ రెడ్డి చెప్పిందే 3,47,000 కోట్లు. మొన్న ఆయన్ని అసెంబ్లీలో చెప్పిండు. కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అప్పు 5,17,000. అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేరు. అబద్ధాన్ని నేను చాలాసార్లు చెప్తా. నిజం ఒక్కటి ఉంటుంది, అబద్ధాలు లక్షలు ఉంటాయి. అబద్ధాలు తిరుగుతూ ఉంటాయి, నిజం ఒకటే ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర అప్పు ఖచ్చితంగా బయటకు చెప్పాల్సిందే. ఈ గవర్నమెంట్ బయట పెట్టిన అప్పు ఇది. కేసీఆర్ గవర్నమెంట్లో చేసిన అప్పు 5,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తుండే ఆయన. మన శ్వేతపత్రం 8 లక్షల కోట్లు పెట్టారు కదా, అబద్ధం. అన్నీ అబద్ధాలే. వాళ్ళు మాట్లాడిన చాలా వరకు అబద్ధాలు. ఆ అబద్ధాల్లో ఇదొక లెక్క బయటపడ్డది. అయితే ఇప్పుడు 8,64,000 కోట్ల అప్పు అయ్యింది. ఇంకా ఈ గవర్నమెంటు ఇప్పుడు 3,47,000 కోట్లు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కనే. ఈ 2.5 సంవత్సరాలు ఇంకా కాలేదు. అంటే హాఫ్ గవర్నమెంట్ కూడా అయిపోలేదు. ఇంకా హాఫ్ గవర్నమెంట్ కూడా కాలేదు, ఏం చేయలేదు. ఈ 2.5 సంవత్సరాలు దగ్గరకు వచ్చినాము. ఈ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల్లో ఎవరికి ఏం చేయలేదు. ఇట్టే 2.5 సంవత్సరాలు మెయింటైన్ చేయగలడా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, మహిళలకు 2,500 ఇవ్వకుండా, ఆర్టీసీకి ఫ్రీ బస్ పైసలు పంపకుండా ఎన్ని రోజులు ఆపుతాడు? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. అంటే ఇంకా ఎక్కువ చేయాలి అప్పు. ఇప్పటిదాకా ఈ అప్పు చేసి ఏం ఇవ్వలేదు అంటే ఇప్పటి నుంచి చేసే అప్పు ఇంకా ఎక్కువ చేయాలి. ఎక్కువ అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 3,47,000 కోట్లు ఈ జస్ట్ 26 నెలలకు చేసిర్రంటే, 26 నెలలకు చేసింది 2 సంవత్సరాల 4 నెలలకు చేసిర్రు. ఇంకా మనం వేసుకుందాం 2.5 సంవత్సరాలు వేసుకుందాం కింద మీద వాడి. ఇంకా 2.5 సంవత్సరాలలో ఈ 3,47,000 కోట్లు దేనికి సరిపోదు. ఒకవేళ మళ్ళీ ఇంతే అప్పు చేస్తే గవర్నమెంట్ దేనికి సరిపోదు. ఇవన్నీ చేయక తప్పదు కదా. ఎన్ని రోజులు అందరినీ జనాలను ఉపవాసం పెడతావు. అప్పు చేసినా
కనీసం జనాలకన్నా ఇవ్వాలి పైసలు, వేస్ట్ చేయొద్దు. కేసీఆర్ గవర్నమెంట్లో అప్పు చేసినా అవో ఇవో కట్టినరు, అవన్నీ మన కళ్ళకు కనిపిస్తున్నాయి. ఏదో స్కీమ్స్ ఇచ్చిండ్రు, రైతు భరోసా అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు, మనకు వరుస కనిపించినాయి. ప్లస్ జనాలకు ఫ్లో అమౌంట్ కనిపించింది, అవి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చినాయి, రొటేషన్ అయింది, మొత్తం మార్కెట్ అంతా పచ్చగా కనిపించింది. ఈ గవర్నమెంట్ ఏమి చేయకుండా 3,40,000 కోట్లు చేసింది. ఇప్పుడు ఇవన్నీ వేయాలంటే ఈయన అప్పు తీసుకొస్తే సరిపోదు. నాకు తెలిసి 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పు చేయాలి ఈ 2.5 సంవత్సరాల్లో. చేస్తే ఆ స్కీములు ఆడికాడికి అమలవుతాయి. ఈ గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే, ఏమి చేద్దామనుకుంటే కూడా సేమ్ 3.5 లక్షలు అవుతుంది. 3.5 లక్షల కోట్లు అంటే దగ్గర దగ్గర తక్కువ 7 to 10 lakhs కోట్లు, 7 నుంచి 10 లక్షల కోట్ల అప్పు అవుతుంది అనమాట. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ టర్మ్ అయిపోయే వరకు 10 లక్షల కోట్ల అప్పు అవుతుంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంది, అర్జెంటుగా ప్రభుత్వం ఇన్కమ్ పెంచుకోనికే మార్గం లేదు. వీళ్ళు పలానా ద్వారా ఇన్కమ్ పెరుగుతుందని గవర్నమెంట్కి అంచనా లేదు. ఎంతసేపటికి మందు అమ్ముదాం, వైన్ షాపులు పెంచుదాం, బార్లు పెంచుదాం, లేకపోతే జనాల దగ్గర నుంచి ఏదో ట్యాక్సులు వసూలు చేద్దాం, ఇంకేదో చేద్దాం. అది తప్ప గవర్నమెంట్ ఎట్లా ఇన్కమ్ పెంచుకోవాలి, ఎట్లా జనాలకు పంచాలి, ఎట్లా ఇన్కమ్ పెంచుకోవాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా ఇన్కమ్ పెంచుకోవాలి, ఎట్లా స్కీమ్స్ అమలు చేయాలి, దాని మీద లేదు కాన్సన్ట్రేషన్. ఎందుకు లేదని చెప్తున్నానంటే, బడ్జెట్ సమావేశాలు దేనికైనా, దీనికి ఎడ్యుకేషన్కి ఇంత పెట్టిండ్రు, 9% పెట్టిండ్రు, లేకపోతే ఆరోగ్యానికి ఇంత పెట్టిండ్రు, లేకపోతే పలానా దానికి ఇంత పెట్టిండ్రు. ఏ లెక్క ప్రకారం పెట్టిండ్రు? అసలు కసరత్తు చేయకుండా జస్ట్ అంతకుముందు గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ వెనక ముందు చేసి అంతకుముందు 8 పెడితే ఇప్పుడు 9 ఇవ్వాలి. ఇంకో డిపార్ట్మెంట్కి ముందు 9 పెట్టిన కాడ 8 ఇవ్వాలి. ఇది ఇక్కడ తీసి అక్కడ వేయాలి, అక్కడ తీసి ఇక్కడ వేయాలి. అంతే తప్ప కసరత్తు చేయలే. అసలు ఎంత ఈ పలానా దానికి డబ్బులు ఎంత కేటాయించాలి, ఎంత అవసరం ఉంది, ఎన్ని డబ్బులు అవసరం ఉంది, ఆ లెక్కలు ఏం చేయలేదు, ఉత్తగా పెట్టేసి. అంటే వీళ్ళకు ఫ్యూచర్ మీద కూడా వీళ్ళకి ఏం క్లారిటీ లేదు. ఇంకా ముందు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందనో, లేకపోతే ఏదో ఇన్కమ్ వస్తుందనో, రియల్ ఎస్టేట్ పెరుగుతుందనో, ఇంకా అట్లాంటివి ఏమీ లేవు ఆశలు. కాబట్టి వీళ్ళు అప్పు చేయక తప్పదు. ఈ అప్పు చేసే బదులు ఈ వృధా ఖర్చులు మిగిలించుకొని వీళ్ళ చేతులు ఉంటుంది. హెలికాప్టర్ని తక్కువ వేసుకోవచ్చు, ఇంకా రకరకాలు వేస్ట్ ఆఫ్ మనీ ఎంత వేస్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న గద్దర్ అవర్స్కు 11-15 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకేదో అందాల పోటీలు అని చెప్పేసి 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇట్లా చాలా ఖర్చు పెట్టిండ్రు, డబ్బులు వీళ్ళు మస్తు వేస్ట్ చేసిండ్రు, మనీ అంతా వేస్ట్ చేసిండ్రు. వేములవాడ వేసే ప్లేటుకు 32,000 పెట్టి ప్లేట్ తిన్నారు వీళ్ళు, మామూలు కాదు. కాబట్టి వీళ్ళు కూడా హిమాచల్ ప్రదేశ్ లాగా ఈ జీతాలు తగ్గించుకోవాలి. ఈడ తిండికి దిక్కులేక తిండికి లేకేం లేరు, గంజికి ఏం కరుస్తలేరు. ప్రజాప్రతినిధులు ఎవరో కొంతమంది ఉన్నారేమో జీతం మీద ఆధారపడి, కానీ ఆల్మోస్ట్ 90% ఎమ్మెల్యేలు ఏ పార్టీ సరే మస్తు పెరిగిపోయినాయి, మస్తు పైసలు ఉన్నాయి. జనాలేమో ఉపవాసం ఉండాలంట, వీళ్ళేమో కమ్మగా తింటారంట. ఎట్లయితుంది? కాబట్టి మీరు కూడా మీతో ఆల్రెడీ పైసలు ఉన్నాయి కాబట్టి ఇవి తక్కువ చేసుకోండి. సీఎం 50% తక్కువ చేసుకుంటారో 100% తక్కువ చేసుకుంటారో చేసుకోండి. ఇంకా వీళ్ళు ఒకటే కాదు, ఇంకా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లకు కూడా జీతం తక్కువ చేసిండ్రు హిమాచల్ ప్రదేశ్లో. ప్లస్ ఏముంటారు కదా కార్పొరేషన్ చైర్మన్స్, రకరకాల చైర్మన్స్ అని నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి కదా, వీళ్ళవి ఉపాధి హామీ పథకాలు ఉంటాయి కదా, వాళ్ళ జీతాలు కూడా తక్కువ చేసినారు. వాళ్ళకు కూడా జీతాలు తక్కువ చేసినారు, వాళ్ళు కూడా 30% తక్కువ చేసినారు, 20% తక్కువ కేటగిరీని బట్టి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా కనీసం ఖర్చు తక్కువ చేయాలంటే హిమాచల్ ప్రదేశ్ బాటలో ఒక తప్పదు. ఎందుకంటే అప్పుల విషయంలో మనం అట్లే పోతున్నాం, అప్పుల విషయంలో హిమాచల్ ప్రదేశ్ లాగానే పోతున్నాం. వాళ్ళు కూడా మనకన్నా ఒక 1 year ముందు వచ్చింది గవర్నమెంట్. ఆడ 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, మనకు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. వాళ్ళకి 10 గ్యారెంటీలు ఇచ్చారు. 10 గ్యారెంటీలు హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇచ్చి లాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చారు బొచ్చ చేతులు, బొచ్చ గ్యారెంటీ అనమాట. అడగ తిన్నకి బొచ్చ గ్యారెంటీ అయిపోయింది. 10 గ్యారెంటీలు ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్లో. కర్ణాటకలో 5 ఇచ్చారు, మన దగ్గర 6 ఇచ్చారు. ఆడ కూడా ఏం స్కీమ్లు అమలు చేయలేదు, కానీ రాష్ట్రం అప్లపాలైపోయింది. సేమ్ మనం కూడా అదే స్టేజ్లో ఉన్నాం. మనమేం కొత్తగా లేము, ముందుగా లేము. మనం కూడా ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అవేం అమలు చేయలేదు, అప్పు పెరిగిపోయింది ఏం చేయకుండా. కాబట్టి మీరు ఇది అర్జెంటుగా మీరు కంట్రోల్ చేయాల్సింది ఇది. జీతాలు, మీ ఖర్చులు, మీ హెలికాప్టర్లు, ఆ సోకులు. ఆ ఢిల్లీకి పోతా ఉన్నాడు, ఢిల్లీకి పోయిండు మళ్ళీ, ఎందుకంటే పెళ్ళికి పోయిండు. అసెంబ్లీలోనేమో పోతాం, రాష్ట్రం కోసం పోతాం అన్నాడు. ఆయన పోయిన సగాన్ని మొత్తం ఫంక్షన్లే, ఎవరింట్లో చిన్న ఫంక్షన్ అయినా మనం పోవాల్సిందే ఆడికి, అవి ప్రభుత్వ ఖర్చులే. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ని చూసిన తర్వాత తెలంగాణలో కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఏదో రోజు. కాబట్టి ముందు మీరు తక్కువ చేసుకోండి. మీరు తక్కువ చేసుకొని మీరు ఏమైనా పైసలు కొద్దిగా మిగిలించుకుంటే ఈ 10 లక్షల కోట్ల ఖర్చు కాకుండా ఉంటుంది.
లేకపోతే మీరు అప్పు తీసుకొచ్చి మీ జీతాలు తీసుకుంటున్నారు, అప్పు తీసుకొచ్చి ఎవరికో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి మీరు కమిషన్ తీసుకుంటున్నారు. అదే అర్థమవుతుంది తెలంగాణ జనాలకి. ఇది చూసిన తర్వాత నాకు భయమైంది కొంచెం. హిమాచల్ ప్రదేశ్ లాగానే మనం కూడా ఇట్టే పోతామా, ఏంది ఎటు పోతాము, ఫైనాన్స్ ఎమర్జెన్సీ లాంటిది ఏమైనా వస్తుందా ఇది తెలంగాణలో. కానీ ఫస్ట్ మీ జీతాలు తక్కువ వేసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ ఒక గుణపాఠం మనకు. మీరు దీంతో ఏకీభవిస్తారా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా పైన అధికారులకు జీతాలు తక్కువ వేసిన వాళ్ళు అది కూడా ఆలోచించండి. జీతాలు తక్కువ వేయాలనే డిమాండ్, మీరు తక్కువ తీసుకోవాలనే డిమాండ్ తెలంగాణ ప్రజల నుంచి రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.